సో నిన్నటి క్లాస్‌లో మనం డిస్కషన్ విత్ రెస్పెక్ట్ టు సెక్షన్ 32 డిప్రిసియేషన్ గురించి డిస్కషన్ స్టార్ట్ చేసామమ్మా. అందులో ఇన్ ద ప్రాసెస్ వి కమ్ అక్రాస్ ఇక్కడ ఏమేమి చూసామని చెప్పేసానంటే గనక కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయాలంటే గనక కండిషన్స్ ఏమున్నాయి అని చెప్పేసని చూసుకుంటూ వచ్చాము. ఆ కండిషన్స్ లో ఒక్కొక్క కండిషన్ గురించి మనం చూస్తే ఎస్ఎస్సి మస్ట్ బి ద ఓనర్ అన్నారు. ఆ ఓనర్ అనే దానికి ఎక్సెప్షనల్ కేసెస్ ఒక 3 చెప్పుకున్నాం. ఓకే రైట్. తర్వాత ఎస్ఎస్సి మస్ట్ యూజ్ ది అసెట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యారింగ్ ఆన్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అని చెప్పారు. తర్వాత ఇక్కడ యూసేజ్ అంటే కనుక మనకి 2 రకాల యూసేజెస్ ఉంటాయి. ఏంటంటే కనుక మనం జనరల్ గా అకౌంట్స్ లో అయితే కనుక రెడీ టు యూజ్ చేస్తాము. మన ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో అయితే కనుక పుట్ టు యూజ్ చూసుకుంటామని చెప్పుకున్నాం. పుట్ టు యూజ్ లో 2 రకాలు ఉన్నాయనుకున్నాం. యాక్టివ్ యూసేజ్, పాసివ్ యూసేజ్. ఓకే, దానికి ఎగ్జాంపుల్స్ కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత అసెట్ మస్ట్ బి యూజ్డ్ డ్యూరింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్. డ్యూరింగ్ ద రెలవెంట్ ప్రీవియస్ ఇయర్ లో అసెట్ ని మనం యూజ్ చేసి ఉండాలి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ అసెట్ ని యూజ్ చేయడం అంటే వన్స్ ఒక అసెట్ కనుక బ్లాక్ లోకి యాడ్ అయిపోయిందంటే కనుక అసెట్ ని యూజ్ చేసినా చేయకుండా బ్లాక్ లోకి కలిసిపోయింది కాబట్టి డిప్రిసియేషన్ వస్తుందండి. అలా కాకుండా టోటల్ గా ఇయర్ మొత్తానికి అసలు బ్లాక్ లో ఉన్న అసెట్స్ ఏవి వాడలేదు అని చెప్పేసి అనుకుంటే మాత్రమే నువ్వు డిప్రిసియేషన్ తీయడానికి ఉండదు. లేదు అంటే కనుక బ్లాక్ లో 4 అసెట్స్ ఉన్నాయి, ఒక అసెట్ ఐడియల్ గా ఉండిపోయింది, అయినా సరే దాని మీద అది ఇంక్లూడ్ అయిపోయింది అనుకుంటే కనుక దాని మీద డిప్రిసియేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే రైట్. నెక్స్ట్ ది అసెట్ మస్ట్ ఫాల్ అండర్ ది ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్. ఎలిజిబుల్ క్లాస్ ఆఫ్ అసెట్ అనేది దేనికోసం సార్ అంటే టు డిఫైన్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సార్ ఈ ఎలిజిబుల్ క్లాసిఫికేషన్ అనేది ఎలా చేస్తాము అని చెప్పేసానంటే అసెట్స్ ని ఎలా క్లాసిఫై చేస్తామంటే అసెట్స్ రెండు రకాలుగా క్లాసిఫై చేయాలంట. ఒకటి టాంజిబుల్, ఇంకోటి ఇంటాంజిబుల్. ఇంటాంజిబుల్ అంతా ఒకటే బ్లాక్ అండి, లేదా ఇంటాంజిబుల్ అంతా కూడా ఒకటే క్లాసిఫికేషన్, దానికి ఇంకా ఫర్దర్ క్లాసిఫికేషన్స్ ఏమి లేవు. బట్ టాంజిబుల్ అసెట్ అయితే కనుక మెషినరీ, బిల్డింగ్, ప్లాంట్, ఫర్నిచర్ అని చెప్పేసి మనం ఫర్దర్ డివైడ్ చేస్తున్నాం. ఈ ఫర్దర్ డివైడ్ చేసిన దాంట్లో మెషినరీలో 2-3 ఇప్పుడు 15%, 40%, 60% రేట్స్ ఉన్నాయనుకుంటే కనుక వీటికి సపరేట్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటే కనుక ఈ మెషినరీలో ఉన్న 15% లో ఉన్న అసెట్స్ ఎన్నైతే ఉంటాయో అన్నిటిని గ్రూప్ చేసి ఒక బ్లాక్ కింద మాట్లాడుకుంటాం. 15% బ్లాక్, 40% బ్లాక్, 60% బ్లాక్ కింద మనం మాట్లాడుకుంటాం అని చెప్పేసి అనుకున్నాం. వాట్ ఈస్ బ్లాక్ అంటే బ్లాక్ ఆఫ్ అసెట్ అంటే సేమ్ క్లాస్ ఆఫ్ అసెట్ విత్ సేమ్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అనేది ఎప్పుడు ఫాలో అవుతుందని చెప్పేసి అనుకున్నాం, డబ్ల్యూడివి మెథడ్ ఫాలో అయినప్పుడు మాత్రమే మనం ఇలా చేస్తామని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అండి. ఓకే, తర్వాత ఇన్ ద ప్రాసెస్ నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్. యాక్చువల్ కాస్ట్ దేనికోసం సార్ అని చెప్పేసి అంటే నార్మల్ గా మనం డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ మనం చేస్తే గనక డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ లో ఏమున్నదండి, ఓపెనింగ్ డబ్ల్యూడిబి ప్లస్ మనీస్ పేబుల్ అంటే సేల్ వాల్యూ, అసెట్స్ సోల్డ్ అండి. యాడ్ అసెట్స్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్. ఇక్కడ ఈ యాడ్ అసెట్స్ పర్చేజ్డ్ డ్యూరింగ్ ద ఇయర్ అని ఎంతైతే యాడ్ చేస్తామో దీన్ని యాక్చువల్ కాస్ట్ డిటర్మైన్ చేసి సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 ప్రకారం మనం యాక్చువల్ కాస్ట్ డిటర్మైన్ చేసి ఆ యాక్చువల్ కాస్ట్ ని మనం యాడ్ చేయాలంట. సర్ హౌ టు క్యాలిక్యులేట్ దట్ యాక్చువల్ కాస్ట్? యాక్చువల్ కాస్ట్ ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని చెప్పేసానంటే దానికి ఒక ప్రొసీజర్ చెప్పారండి. అక్కడ సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 లో చెప్పారంట. అది మనం డిస్కస్ చేసుకున్నాం. కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్ కి కొన్ని లెస్ అడ్జస్ట్మెంట్స్, కొన్ని యాడ్ అడ్జస్ట్మెంట్స్ మనం చేస్తున్నామండి. ఒకటి లెస్ అడ్జస్ట్మెంట్స్ అంటే లైక్ జిఎస్టి ఇఫ్ ఇన్పుట్ అలౌడ్ అండి. ఇన్పుట్ కనుక అలౌ చేసినట్లయితే అప్పుడు మనం ఇక్కడ ఇన్పుట్ కనుక అలౌ చేసినట్లయితే క్యాపిటల్ గూడ్స్ మీద ఇన్పుట్ కనుక అలౌ చేసినట్లయితే ఆ ఇన్పుట్ ని మనం సెపరేట్ గా చూపిస్తాం కాబట్టి ఇక్కడ దేంట్లో యాడ్ చేయట్లేదండి, అసెట్ వాల్యూలో యాడ్ చేయట్లేదు, అసెట్ వాల్యూ నుంచి లెస్ చేస్తున్నాము. అలా కాకుండా ఇక్కడ క్యాపిటల్ అసెట్ మీద ఇక్కడ ఇన్పుట్ అనేది అలౌ చేయట్లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక దాన్ని ఏం చేయాలండి, అసెట్ కి యాడ్ చేయాలండి. ఎక్కడైనా సరే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇన్పుట్ కనుక మనకి అలౌ చేయకపోతే కనుక దాన్ని ఏం చేయాలి, కాస్ట్ కి యాడ్ చేసేయాలి. ఓకే, నెక్స్ట్ గ్రాంట్, సబ్సిడీ ఎక్సెట్రా. గ్రాంట్, సబ్సిడీ అన్న వస్తే కనుక వాటిని మైనస్ చేస్తున్నాం. పేమెంట్ మేడ్ అదర్ దాన్ బై ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ మోడ్స్. ప్రిస్క్రైబ్డ్ మోడ్స్ అంటే ఏమేమి ఉన్నాయండి, మనం ఆల్రెడీ నన్ను చెప్పుకున్నామండి.
ఏంటంటే కనుక బై అకౌంట్ పే చెక్, అకౌంట్ పే డ్రాఫ్ట్, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారా మనం పే చేయకపోతే కనుక అవి కాకుండా ఇంకా అన్ని అదర్ మోడ్ లో 10,000 కంటే ఎక్కువ కనుక మనం పే చేసినట్లయితే దాన్ని అక్కడ వాల్యూ ఏం చేయలేమంటండి, పర్ పర్సన్ పర్ డే. ఇక్కడ 10,000 అనేది పర్ పర్సన్ పర్ డే, అదర్ దాన్ బై వే ఆఫ్ అకౌంట్ పే చెక్, అదర్ దాన్ బై వే ఆఫ్ అకౌంట్ పే డ్రాఫ్ట్, ఆర్ అదర్ దాన్ బై వే ఆఫ్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ కనుక మనం పే చేసామంటే కనుక అక్కడ ఏం చేస్తారంటే అండి, ఆ కాస్ట్ లోంచి ఇంక్లూడ్ అవ్వనివ్వరంట, ఆ కాస్ట్ లోకి ఆ ఖర్చుని ఇంక్లూడ్ అవ్వనివ్వరు. సార్ నేను ఒక 5,00,000 రూపాయలు ఒక పర్సన్ కి క్యాష్ లో ఇచ్చానండి. క్యాష్ అంటే ఏంటండి, అదర్ దాన్ దిస్ మోడ్స్. కాబట్టి ఆ అసెట్ గురించి ఇచ్చానంటండి. అసెట్ వాల్యూ లోకి ఆ 5 lakhs ని ఇంక్లూడ్ చేయనిస్తారా? చేయనివ్వరంట. ఫర్ ది పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ డిప్రిసియేషన్ you cannot claim it into, you cannot add it into the cost of the asset. ఓకే, రైట్ అమ్మా. దీనికి ఒక చిన్న ప్రిన్సిపల్ చెప్తాను, దీనికి ఒక చిన్న ఆస్పెక్ట్ చెప్తాను. P&L లో ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి. ఈ ఎక్స్పెన్సెస్ కి డిసలవెన్సెస్ ఉంటాయి కదా. ఆ డిసలవెన్సెస్ లో మనకి ఒక ఆస్పెక్ట్ ఉంటదండి. ఏంటంటే కనుక ఈ ఎక్స్పెన్సెస్ ఏవైనా సరే మోర్ దాన్ 10,000 పర్ పర్సన్ పర్ డే కనుక పే చేసినట్లయితే, పర్ పర్సన్ పర్ డే గనక పే చేసినట్లయితే అక్కడ అది మోర్ దాన్ 10,000 ఎలా పే చేయాలంటే అండి, మనం పే చేస్తే కనుక ఖచ్చితంగా అకౌంట్ పే చెక్ ఆర్ అకౌంట్ పే డ్రాఫ్ట్, సో లేకపోతే ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారా మనం పే చేయాలంటండి. ఓకే, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ఇలా మనం పే చేయాలంటండి. ఇలా ఈ మోడ్స్ ద్వారా కాకుండా ఎనీ అదర్ మోడ్ ద్వారా పే చేస్తే అంటే జనరల్ గా ఏంటంటే క్యాష్ ని ఎరాడికేట్ చేయడానికి, క్యాష్ ద్వారా పే చేస్తే కనుక ఏదైనా ఎక్స్పెన్సెస్ అక్కడ ఏమవుతుందంటే ఆ ఎక్స్పెన్సెస్ డిజల్వ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారండి. మనకి ఇంతకు ముందు ఈ ఇండైరెక్ట్ రూట్ లో మనం ఏం చేసేవారంటే అసెట్ ని క్యాష్, ఈ పాయింట్ ఇంతకు ముందు ఉండేది కాదండి. ఇది కేవలం ఎక్కడ ఉండేదంటే కేవలం ఎక్స్పెన్సెస్ లో ఉండేది. ఈ ఎక్స్పెన్సెస్ లో వన్ ఆఫ్ ది ఎక్స్పెన్స్ ఏంటండి, డిప్రిసియేషన్ అండి. ఓకే, ఈ డిప్రిసియేషన్ లో ఇండైరెక్ట్ గా ఈ ఇంప్లికేషన్ అనేది జరిగేదండి. ఎలాగా, అసెట్ ని క్యాష్ లో పర్చేజ్ చేసేస్తే అక్కడ క్యాష్ లో పర్చేజ్ చేసిన అసెట్ మీద డిప్రిసియేషన్ అనేది ఇక్కడ అలౌ చేసేసేవారండి. ఎందుకంటే ఇంతకు ముందు ఈ కాస్ట్ నుంచి పాయింట్ తగ్గించాలి అని చెప్పేసి ప్రొవిజన్ లేదు. దానివల్ల ఏం చేసేవారంటే అసెట్ ని ఏదైనా కొనాల్సి వస్తే ఎక్స్పెన్సెస్ ఇంకా రావడం క్యాష్ లో కాకుండా ఏం చేస్తారంటే అసెట్ ని క్యాష్ లో కొన్నట్టుగా చూపించేసుకుని ఆ క్యాష్ లో కొన్నట్టుగా చూపించుకున్న అసెట్ మీద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయడంతో ఈ P&L ఎక్స్పెన్సెస్ లో ఉన్న డిప్రిసియేషన్ ఎలా వచ్చేదండి, దట్ మే బి బై వే ఆఫ్ ఈ క్యాష్ ట్రాన్సాక్షన్ ద్వారా డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ అనేది అలౌ అయ్యేది. కానీ ఇప్పుడు అలా ఎలా అవుతుందా అంటే కనుక ఎలా అవ్వదండి. ఎందుకంటే నువ్వు కనుక అసెట్ ని పర్చేజ్ చేస్తే కనుక క్యాష్ లో పర్చేజ్ చేస్తే కనుక ఆ వాల్యూని ఏం చేస్తున్నారు, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ లోంచి తీసేస్తున్నారు, మైనస్ చేస్తున్నారు, లెస్ అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు యాక్చువల్ కాస్ట్ ఏదైతే మనం డిటర్మైన్ చేస్తామో, ఎడిషన్స్ లో తీసుకెళ్తామో బ్లాక్ లోకి, ఓకే, అక్కడ దాని మీద కదా డిప్రిసియేషన్ చేస్తాం. ఇప్పుడు ఆ డిప్రిసియేషన్ క్యాష్ ట్రాన్సాక్షన్ మీద చేసిన అసెట్ మీద వస్తుందా రాదా, రాదు. ఓకే, సో ఈ ప్రొవిజన్ వల్ల అది మనకి అడ్వాంటేజ్ అండి. ఓకే, రైట్, గవర్నమెంట్ కి అడ్వాంటేజ్. నెక్స్ట్, ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ డిక్రీజ్ ఇన్ లయబిలిటీ, ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్ ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ. సో ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ ద్వారా నేను ఒక ట్రాన్సాక్షన్ ద్వారా, ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ ద్వారా నేను అసెట్ అనేది పర్చేజ్ చేస్తే కనుక అందులో ఇంక్రీజ్ ఇన్ లయబిలిటీ ఆర్ డిక్రీజ్ ఇన్ లయబిలిటీని బేస్ చేసుకుని యాడ్ ఆర్ లెస్ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి ఉంటుందని చెప్పేసి నిన్న డీటెయిల్ గా ఒక ఎగ్జాంపుల్ తో సహా మనం చూసామండి ఫారెక్స్ ఫ్లక్చుయేషన్స్. ఓకే, రైట్. తర్వాత ఇంట్రెస్ట్ పేయబుల్ అప్ టు పుట్ టు యూస్. నార్మల్ గా అసెట్ కి ఇంట్రెస్ట్ కాస్ట్ ని క్యాపిటలైజ్ చేస్తాం. మీ ఇన్కమ్ కంపెనీస్ యాక్ట్ లో కానీ అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో కానీ చూసుకుంటే కనుక రెడీ టు యూజ్ వచ్చేంత వరకు కూడా అసెట్ ని, ఒక అసెట్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఏదైతే ఇంట్రెస్ట్ లోన్ తీసుకుని అసెట్ కొన్నామో అది ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మీరు ఏం చేస్తారంటే క్యాపిటలైజ్ చేస్తారండి. సో క్యాపిటలైజేషన్ ఆఫ్ ది అసెట్. సో అలాంటి క్యాపిటలైజేషన్ ఇక్కడ కూడా చేయమంటున్నాడు. ఎలా చేయమంటున్నాడు అండి, అప్ టు పుట్ టు యూస్ వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని యాడ్ చేయమంటున్నాడు అండి, అసెట్ కాస్ట్ కి యాడ్ చేయమంటున్నాడు అండి. అలాగే ఎక్స్పెన్సెస్ incurred ఫర్ ది అక్వైరింగ్ ది అసెట్. అసెట్ ని అక్వైర్ చేయడానికి ఏదైనా ఖర్చులు పడితే కనుక లైక్ ఫ్లైట్ ఇన్సూరెన్స్, లోడింగ్ అన్లోడింగ్,
ఇలాంటి ఎక్స్పెన్సెస్ అయినా ఇంకర్ అయితే కనుక వాటిని యాడ్ చేయమంటున్నాడండి. తర్వాత ఇన్స్టాలేషన్ ఎక్స్పెన్స్ ఉంటే వాటిని యాడ్ చేయమంటున్నాడు. ఈ ఫారెక్స్ ఫ్లక్చుయేషన్ గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దట్ కాస్ట్ ఆఫ్ ది అసెట్ దట్ ఈస్ యాక్చువల్ కాస్ట్ అనేది వస్తుంది. యాక్చువల్ కాస్ట్ ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, ఈ బ్లాక్ ఆఫ్ అసెట్స్ కాన్సెప్ట్ లో ఆ బ్లాక్ కి ఎడిషన్ కింద యాడ్ చేస్తామంట. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్. ఓకే రైట్. ఇది జనరల్ యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ ప్రిన్సిపల్స్ అండి. ఓకే రైట్. ఓకే, జనరల్ యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ గురించి మనం సెక్షన్ 43 సబ్ సెక్షన్ 1 లో మనం మాట్లాడుకున్నాము. నెక్స్ట్ కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయంట, ఆ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ గురించి మనం మాట్లాడుకుందాం అండి. ఓకే రైట్. సో ఆ స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ పేజ్ నెంబర్ 164 లో ఉన్నాయంట, చూడండి అమ్మా. Determination of actual cost in certain specific circumstances. First one, asset is used in the business after it ceases to be used for scientific research అని చెప్పేసి అంటున్నారండి. ఓకే రైట్. ఫస్ట్ కేసు అండి, ఒక అసెట్ ని నేను ఏం చేశానంట, సైంటిఫిక్ రీసెర్చ్ కి యూజ్ చేశానంట. రైట్. మన ఇన్కమ్ ట్యాక్స్ లో ఒక స్పెషల్ పాయింట్ ఏంటంటే సైంటిఫిక్ రీసెర్చ్ కి బాగా ఎక్కువ స్కోప్ అనేది ఇస్తారంట అండి. సైంటిఫిక్ రీసెర్చ్ కి బాగా ఎక్కువ స్కోప్ అనేది ఇస్తారంట. సో దట్ ఇక్కడ ఏంటంటే ఈ సైంటిఫిక్ రీసెర్చ్ అనేది ఎక్కువ జరిగితేనే మన డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతుంది అనేది వాళ్ళకి ఎక్కువ నమ్మకం అంటండి. అందువల్ల సైంటిఫిక్ రీసెర్చ్ యాక్టివిటీ కనుక మీరు క్యారీ అవుట్ చేస్తున్నట్లయితే మీకు ఏం చేస్తారని చెప్పేసానంటే, సైంటిఫిక్ రీసెర్చ్ క్యారీ అవుట్ చేస్తున్న దానికి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అలౌ చేసేస్తారంట. ఏం చేస్తారండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా అలౌ చేస్తారంట. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు P&L లో నార్మల్ గా మీరు ఏం చూసుంటారండి, ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెన్సెస్ గురించి మాత్రమే ఇప్పుడు చూసుంటారు మీరు అకౌంట్స్ లో కానీ ఎక్కడైనా సరే. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో కానీ మీ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ లో కానీ ఏంటంటే కనుక ఓన్లీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మాత్రమే అలో చేస్తారండి. కానీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ లో ఏం చేస్తారంటే కనుక బెనిఫిట్ అనేది చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా నువ్వు ఎక్స్పెండిచర్ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు, ప్రాఫిట్ తగ్గించుకోవచ్చు, ప్రాఫిట్ తగ్గించుకుంటే ట్యాక్స్ తగ్గించుకోవచ్చు, అవుట్ ఫ్లో ఆఫ్ క్యాష్ అనేది తగ్గించుకోవచ్చు. ట్యాక్స్ తగ్గితే అవుట్ ఫ్లో ఆఫ్ క్యాష్ తగ్గుతుందా లేదండి, గవర్నమెంట్ కి వెళ్ళే డబ్బులు తగ్గుతాయి కాబట్టి. సో అవుట్ ఫ్లో ఆఫ్ క్యాష్ తగ్గించుకోవచ్చు అని చెప్పేసి అని అనుకుంటే కనుక అని బెనిఫిట్ ఇవ్వాలంటే కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరేం చేయాలి, సైంటిఫిక్ రీసెర్చ్ అనే యాక్టివిటీ కనుక క్యారీ అవుట్ చేస్తే ఈవెన్ యూ కెన్ క్లెయిమ్ క్యాపిటల్ ఎక్స్పెన్సెస్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. ఎక్కడ, P&L. అది ఎలా క్లెయిమ్ చేసుకోవాలనేది తర్వాత సెక్షన్స్ లో మాట్లాడుకుందాం అండి. సెక్షన్ 35 అనే ఒక సెక్షన్ లో మనకి డీటెయిల్ గా డిస్కస్ చేస్తారండి సైంటిఫిక్ రీసెర్చ్ గురించి. సో అక్కడికి వెళ్ళాక మనం మాట్లాడుకుంటాం ఎంత డిప్రిసియేషన్, ఎంత అసెట్ మనకి ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలౌ చేస్తారు, ఎలా అలౌ చేస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. నార్మల్ గా P&L లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ తో పాటుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని కూడా ఇఫ్ యు ఆర్ యూజ్ ఇట్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, అసెట్ ని సైంటిఫిక్ రీసెర్చ్ కి వాడితే ఆ అసెట్ కొనడానికైన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ని మీరు P&L లో చార్జ్ చేసుకోవచ్చు. ఓకే రైట్. సార్ P&L లో చార్జ్ చేసుకుంటే మరి ఇంకా బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కింద కనిపించదా సార్? అసెట్ కింద కనిపించదా? కనిపించదండి. ఓకే, తర్వాత సైంటిఫిక్ రీసెర్చ్ అంతా అయిపోయిందండి. సైంటిఫిక్ రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత అంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ అయిపోయింది. ఆ డెవలప్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొచ్చేసాం. ఆ ఎగ్జిక్యూషన్ లోకి తీసుకొచ్చేసినప్పుడు ఆ తర్వాత ఏదైతే సైంటిఫిక్ రీసెర్చ్ కి యూజ్ చేసామో అదే అసెట్ ని ప్రొడక్షన్ లో కూడా వాడుతున్నామంట. సో వెన్ యు ఆర్ యూజింగ్ ఇట్ అనే ప్రొడక్షన్ లోకి తీసుకొచ్చినప్పుడు దాన్ని ఏం చేస్తారండి, ఒక అసెట్ కింద రికగ్నైజ్ చేస్తారు. అలాంటప్పుడు అసెట్ కి యొక్క యాక్చువల్ కాస్ట్ ఎంత తీసుకోవాలి, టు రికగ్నైజ్ ఇట్ అనే బ్యాలెన్స్ షీట్ యాక్చువల్ కాస్ట్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నాడండి. ఓకే, ఎందుకంటే దీని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంతా కూడా నువ్వు P&L లో క్లెయిమ్ చేసేసావు కాబట్టి. ఓకే, ఒకవేళ క్లెయిమ్ చేయకపోతే సార్
ఇప్పుడు టోటల్ గా అసెట్ 10 lakhs అండి. నేను క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ క్లెయిమ్ చేసింది P&L లో 8 lakhs అండి. అలాంటప్పుడు యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది? లేదా 10 lakhs కి 10 lakhs నేను క్లెయిమ్ చేసేస్తే కనుక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద అప్పుడు యాక్చువల్ కాస్ట్ అనేది ఎంత అవుతుంది అనే దాని గురించి ఒక క్లారిటీ అనేది ఇస్తారంటండి. చూడండి. Actual cost less deduction availed under section 35. Therefore, in case the actual cost shall be nil అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, అంటే ఇక్కడ యాక్చువల్ కాస్ట్ ఎలా వస్తుందని చెప్పేసానంటే కాస్ట్ ఆఫ్ ది అసెట్ మైనస్ డిడక్షన్ అలౌడ్ అండర్ సెక్షన్ 35. సెక్షన్ 35 ప్రకారం P&L లో నువ్వు ఎంతైతే క్లెయిమ్ చేసేసుకున్నావో అంత అమౌంట్ ని ఈ కాస్ట్ ఆఫ్ ది అసెట్ నుంచి మైనస్ చేసేసి మిగిలిన కాస్ట్ ని మాత్రమే ఏం చేయమంటున్నాడండి ఇక్కడ అసెట్ కింద యాడ్ చూపించమంటున్నాడండి. అంటే ఒకవేళ 10 lakhs పెట్టుకున్న అసెట్ లో ఇక్కడ రెవెన్యూ ఇక్కడ P&L లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ సెక్షన్ 35 ప్రకారం 8 lakhs క్లెయిమ్ చేసుకొని ఇచ్చారు అంటే కనుక మిగతా 2 lakhs ఏమవుతుంది? యాక్చువల్ కాస్ట్ అవుతుంది. యాక్చువల్ కాస్ట్ ఎక్కడ కనిపిస్తుందంట? బ్యాలెన్స్ షీట్ లో కనిపిస్తుంది అంట. ఒకవేళ 10 lakhs అనుకోండి సార్, అప్పుడు 10 lakhs కాస్ట్ ఆఫ్ ది అసెట్ 10 lakhs నువ్వు P&L లో క్లెయిమ్ చేసేసావు కాబట్టి ఎంత అవుతుందండి? నిల్ అవుతుందండి. ఓకే, ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ నువ్వు అసెట్ కనుక సెక్షన్ 35 ప్రకారం మీకు మొత్తం అంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అలో చేస్తారు కాబట్టి నువ్వు దాన్ని అదే అసెట్ ని ప్రొడక్షన్ లో యూజ్ చేసినా సరే నువ్వు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ కింద చూపించుకోవడానికి ఉంటుందండి నిల్. నిల్ కింద చూపిస్తే సార్, నిల్ కింద చూపిస్తే దాని మీద డిప్రిసియేషన్ ఎంత వస్తుంది సార్? 0 అండి. ఓకే, ఈవెన్ దెన్ అసెట్ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ ఇంక్లూడ్ చేయాలంటండి? అక్కడ బ్లాక్ లో పర్టికులర్ బ్లాక్ లో ఇంక్లూడ్ చేసి చూపించాలంటండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈవెన్ ద వాల్యూ నిల్ అయినా సరే ఆ బ్లాక్ లోకి ఈ అసెట్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ కేస్. An inventory converted or treated as a capital asset and is used for the purpose of business or profession అని చెప్పేసి అంటున్నాడండి. ఓకే, ఇక్కడ ఇన్వెంటరీని స్టాక్ ని ఏం చేశాడంట? క్యాపిటల్ అసెట్ లోకి మార్చాడంట. దేనికోసం? అమ్మడం కోసం కాదు. ఒకవేళ స్టాక్ ని క్యాపిటల్ గూడ్స్ లో క్యాపిటల్ అసెట్ లోకి మార్చి సేల్ చేస్తున్నాడు అనుకోండి, దట్ విల్ బి కన్వర్షన్ ఆఫ్ క్యాపిటల్ స్టాక్ ఇన్ ట్రేడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్ లోకి వస్తుందండి. ఓకే, ఇక్కడ స్టాక్ ని ఇక్కడ ఇన్వెంటరీ కన్వర్టెడ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ క్యాపిటల్ అసెట్ అండ్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్. అంటే స్టాక్ ఏదైతే ఉంటుందో దాన్ని అసెట్ కింద మార్చేసి మన బిజినెస్ లోకి యూజ్ చేస్తున్నామంట. సపోజ్ బిల్డింగ్లు కొని అమ్మడం నా బిజినెస్ అండి. ఓకే, అనుకుంటే కనుక బిల్డింగ్ నాకు మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిందని నేను ఏం చేశానంటే అసెట్ లోకి మార్చేసి అందులో నేను ఆఫీస్ పెట్టేశానంటండి. ఆఫీస్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకున్నానంటండి. అప్పుడు the fair market value of such inventory as on the date of conversion or treatment as a capital asset. ఓకే, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సెక్షన్ 28 లో మనం మాట్లాడుకున్నప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ ని మనం ఏం చేస్తామంట? క్యాపిటల్ అసెట్ లోకి కన్వర్ట్ చేస్తే మనం ఏం చేస్తామంట? కన్వర్ట్ చేసినప్పుడు ఇక్కడ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ ఫెయిర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ ది స్టాక్ ని మనం ఏం చేయాలంటే ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి సెక్షన్ 28 చెప్పిందండి. ఓకే, సో దట్ అక్కడ దాని మీద మనం ఆల్రెడీ ఏం కడతామండి? ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తే ఆ డిఫరెన్స్ మీద ట్యాక్స్ కట్టేస్తామండి. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లో నువ్వు ఇక్కడేమో కన్వర్ట్ ఇప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ కొన్నప్పుడు ఉన్న కాస్ట్ కి, ఓకే, ఇక్కడ కన్వర్ట్ చేసిన రోజుకి ఉన్న ఫేర్ మార్కెట్ వాల్యూకి డిఫరెన్స్ ని నువ్వు ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తున్నావు అండర్ సెక్షన్ 28. సెక్షన్ 28 లో నువ్వు ఇన్కమ్ కింద ట్రీట్ చేసావంట. ఇప్పుడు ఇక్కడ అసెట్ యాక్చువల్ కాస్ట్ అంటే ఇక్కడ ఈ కాస్ట్ కి ఇక్కడ దీనికి ఫేర్ మార్కెట్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ నువ్వు ఆల్రెడీ ట్యాక్స్ కట్టేసావు కాబట్టి ఇక్కడ ఏం తీసుకోవాలంటే యాక్చువల్ కాస్ట్ అంటే అసెట్ యొక్క యాక్చువల్ కాస్ట్ ని ఎంత తీసుకోవాలంటే ఈ ఫేర్ మార్కెట్ వాల్యూ అనేది తీసుకోవాలంట. ఫర్ ది పర్పస్ ఆఫ్ రికగ్నైజింగ్ ఇన్కమ్ వాట్ ఎవర్ బి ద ఫేర్ మార్కెట్ వాల్యూ ఏదైతే మనం చూపిస్తున్నామో ఆ ఫేర్ మార్కెట్ వాల్యూని ఇక్కడ అసెట్ కాస్ట్ కింద తీసుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారండి. ఓకే, రైట్. నెక్స్ట్, అసెట్ అక్వైర్డ్ బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్. థర్డ్ స్పెషల్ కేస్ అండి.
అసెట్ ఎలా వచ్చిందంట? బై వే ఆఫ్ గిఫ్ట్ ఆర్ ఇన్హెరిటెన్స్. నార్మల్ గా గిఫ్ట్ గాని ఇన్హెరిటెన్స్ వల్ల గాని అసెట్ వచ్చినప్పుడు క్యాపిటల్ గెయిన్స్ లో మనం నేర్చుకున్నాం. ఇక్కడ అసెట్ గిఫ్ట్ ద్వారా కనుక నాకు వచ్చినట్లయితే అలాంటి అసెట్ నేను అమ్ముతున్నప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఎంత తీసుకుంటారంటే కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ టు ద ప్రీవియస్ ఓనర్ ఎంతైతే ఉంటుందో కాస్ట్ టు ద ప్రీవియస్ ఓనర్ ఎంతైతే ఉంటుందో అది మనం మన కాస్ట్ కింద తీసుకుంటాము. సపోజ్ నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, ఆ గిఫ్ట్ ని నేను అమ్మేస్తున్నాను అనుకుంటే కనుక క్యాపిటల్ అసెట్ ని అది ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కాస్ట్ ఎంత తీసుకోవాలండి? ఫేర్ మార్కెట్ వాల్యూ ఫుల్ వాల్యూ ఆఫ్ ది కన్సిడరేషన్ అంటే నేను ఎంతకైతే సేల్ చేస్తానో ఆ వాల్యూ. మరి కాస్ట్ ఎంత తీసుకోవాలి సార్ అని చెప్పేసానంటే ఆ ప్రీవియస్ ఓనర్ కి ఏదైతే కాస్ట్ ఉందో అదే కాస్ట్ ని తీసుకోవాలని చెప్పేసి మనం అక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో నేర్చుకున్నాం అమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, WDV టు ద ప్రీవియస్ ఓనర్. సో అసెట్ కనుక వేరే వాడు నాకు గిఫ్ట్ ఇచ్చినట్లయితే ఆడి WDV ఆఫ్ ది ప్రీవియస్ ఓనర్ ఏవైతే ఉంటుందో ఆ ప్రీవియస్ ఓనర్ యొక్క WDV ని మనం ఏం చేస్తామంటే చూపిస్తామంట. ఓకే రైట్. నెక్స్ట్, asset acquired from any other person which was previously used for his business or profession with a view to claim depreciation on the enhanced cost and reduce the tax liability అని చెప్పేసి అంటున్నాడండి. జాగ్రత్తగా చూడండి. asset acquired from any other person which was previously used for business or profession with a view to claim depreciation on enhanced cost. రైట్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏం జరిగిందంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఏ అనేవాడు బి అనేవాడి దగ్గర నుంచి ఒక అసెట్ ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడికి ఒక అసెట్ ఇచ్చేసాడంటండి. అసెట్ ట్రాన్స్ఫర్ చేశాడంట. ఎంతకి ట్రాన్స్ఫర్ చేశాడండి? 10 lakhs. ఎంతకి ట్రాన్స్ఫర్ చేశాడంట? 10 lakhs. ఇప్పుడు బి దగ్గర నుంచి ఏ ఏం చేశాడంట? మళ్ళీ ఇక్కడ బి దగ్గర నుంచి ఏ మళ్ళీ 1 crore పెట్టి అసెట్ కొన్నాడంట. ఏ అసెట్ సార్? ఇంత ముందు నేను ఏదైతే అమ్మానో అదే అసెట్. ఏ అనేవాడు ఏదైతే అమ్మాడో అదే అసెట్ ని బి దగ్గర నుంచి ఏ ఎంత కొనుక్కున్నాడంట అండి? 1 crore పెట్టి కొనుక్కున్నాడంట. సార్ ఎందుకు సార్ ఇలా ట్రాన్సాక్షన్ చేయడం? మీరు జాగ్రత్తగా గమనిస్తే నాకు దేని మీద డిప్రిసియేషన్ వస్తుందంటే అసెట్ కాస్ట్ మీద. నార్మల్ గా అయితే ఈ 10 lakhs కనుక నేను అమ్మినప్పుడు 10 lakhs నా అసెట్ వాల్యూ అనుకుంటే కనుక 10 lakhs మీద డిప్రిసియేషన్ వస్తుందండి. కానీ అదే అసెట్ ని తిరిగి పర్చేజ్ చేస్తే గనక అక్కడ ఎంత అండి? 1 crore పెట్టి పర్చేజ్ చేస్తే ఇప్పుడు డిప్రిసియేషన్ ఎంత వస్తుంది? ఇక్కడ 1 crore మీద వస్తుందండి. ఇప్పుడు సపోజ్ దీని మీద 10% రేట్ అనుకోండి. 10% రేట్ అంటే ఇక్కడ 1 lakh వచ్చే డిప్రిసియేషన్ కాస్త ఇక్కడ ఎంత వస్తుందండి? 10% అంటే 10 lakhs వస్తుందండి. ఓకే, 10 lakhs అంటే మీకు ఎంత గెయిన్ వస్తుందండి? 9 lakhs అడ్వాంటేజ్ వస్తుంది. ఇలాంటి ట్రాన్సాక్షన్ కనుక మీరు చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తారు సార్? ఇలాంటి ట్రాన్సాక్షన్స్ చేస్తే అప్పుడు ఏం చెప్తున్నారంటే కనుక టు బి డిటర్మైన్డ్ బై అసెసింగ్ ఆఫీసర్ విత్ ద ప్రైర్ అప్రూవల్ ఆఫ్ ది జాయింట్ కమిషనర్ అని చెప్పేసి అంటున్నాడు. ఇది జనరల్ గా ఎవరో ఒకరు వచ్చి ఇన్వెస్టిగేట్ చేస్తే గానీ దొరకని మిస్టేక్స్ అండి, దొరకని ఫ్రాడ్స్ అండి. ఎందుకంటే ఇక్కడ వీడి దగ్గర ఏముంటది? బి ఇచ్చిన ఇన్వాయిస్ ఉంటది. ఎంతకి? 1 crore కి. సో 1 crore కి ఇన్వాయిస్ ఉంది కాబట్టి ఆ ఇన్వాయిస్ మీద మనం ఇన్వాయిస్ వాల్యూ మీద మనం ఏం చేస్తాం? అకౌంట్ ఫర్ చేస్తాం 1 crore అసెట్ అని చెప్పేసి ఆ 1 crore మీద మనం ఏం చేస్తాం? డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేస్తామండి. కానీ ఇంత ముందు ఏ బి కమ్మిన అసెట్ మళ్ళీ బి ఏ కమ్మిడ్ అని చెప్పేసి మనం ఐడెంటిఫై చేయగలమా? చేయలేం. అసెసింగ్ ఆఫీసర్ కనుక ఐడెంటిఫై చేస్తే కనుక అప్పుడు వాడు అక్కడ ఏం చేస్తాడంటే వాడు ఇష్టం క్యాలిక్యులేషన్ అనేది చేసుకుంటాడు అని చెప్పేసి అంటున్నాడు. విత్ ద ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది జేసీ జాయింట్ కమిషనర్. ఓకే నెక్స్ట్, అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ బై ది ఎస్ఎస్సి అండ్ రీఅక్వైర్డ్ బై హిమ్. ఓకే, సో అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ బై ది ఎస్ఎస్సి అండ్ రీఅక్వైర్డ్ బై హిమ్. అప్పుడు original actual cost less depreciation allowable to him assuming it is the only asset in the relevant block or price paid for the reacquiring the asset whichever is less అని చెప్పేసి చెప్తున్నాడండి. సో ఇలాంటి సిచ్యువేషన్ లోనే అసెట్ ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ రీఎక్వైర్ చేసిన సిచ్యువేషన్ అండి. అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఒరిజినల్ కాస్ట్ ఏదైతే ఉంటుందో అందులోంచి డిప్రిసియేషన్ అలౌబుల్ టు హిమ్ అస్యూమింగ్ ఇట్ ఈస్ ద ఓన్లీ అసెట్ ఇన్ ద బ్లాక్ రెలెవెంట్ బ్లాక్ అని చెప్పేసి చెప్తున్నాడండి. ఇక్కడ అసెసింగ్ ఆఫీసర్ డిటర్మినేషన్ చేస్తారు అనుకున్నాం. ఇది ఒకవేళ వాళ్ళు పట్టుకుంటే నార్మల్ గా అయితే కనుక అసెట్ ని
మనం ఇచ్చేసి మళ్ళీ తిరిగి ఎక్వైర్ చేస్తున్న కేసెస్ లో మనకి ఏం చెప్తున్నాడు అంటే కనుక ఒరిజినల్ కాస్ట్ తీసుకోమంటున్నాడు అండి. ఒరిజినల్ కాస్ట్ తీసుకోమంటున్నాడు. ఈ ఒరిజినల్ కాస్ట్ లోంచి ఏం చేయమంటున్నాడు అండి, మైనస్ డిప్రిసియేషన్ అలౌబుల్ టు హిమ్, అంటే డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో ఆ డిప్రిసియేషన్ అనేది తీసేయమంటున్నాడు. అంటే వాట్ వీఆర్ క్యాలిక్యులేటింగ్, డబ్ల్యూడివి క్యాలిక్యులేట్ చేస్తున్నామండి. ఓకే, ఆ డబ్ల్యూడివి కానీ ఆర్ మనం ఎంతైతే ప్రైస్ పే చేసామో ఆ ప్రైస్ పేడ్ కానీ విచ్ ఎవర్ ఈజ్ లెస్, ఏ తక్కువ అయితే అది. అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక మిమ్మల్ని డబ్ల్యూడివి వాల్యూ కంటే ఎక్కువ మీరు ప్రైస్ పే చేసినా సరే అక్కడ డబ్ల్యూడివి మీ బుక్స్ లో డబ్ల్యూడివి ఇంత ముందు ఏదైతే వాల్యూ ఉన్నదో ఆ డబ్ల్యూడివి వాల్యూకే అసెట్ వాల్యూని రిస్టోర్ చేస్తున్నారు, ఇంకా తగ్గించేస్తారు. ఒకవేళ మనం తక్కువ పే చేసి కొనుక్కున్నాం అంటే కనుక ఏం చేస్తారండి, అసెట్ వాల్యూ తగ్గిస్తారు. నేను ఎక్కువ పెట్టి కొనుక్కుంటే కనుక అప్పుడు డబ్ల్యూడివి వాల్యూ అనేది ఏదైతే ఎగ్జిస్టింగ్ ఉందో అది మాత్రమే తీసుకుని విచ్ ఎవర్ ఈస్ లెస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అంటే డబ్ల్యూడి వాల్యూ విల్ ప్రివైల్. ఓకే రైట్, అంటే మాక్సిమం మీకు ఏది కూడా ఫాల్స్ గా డిప్రిసియేషన్ అనేది ఎక్కువగా రానివ్వడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఓకే రైట్, నెక్స్ట్ కేస్. Asset acquired by an assessee from another person giving on lease to the same person who had earlier claimed depreciation on such asset, sale and lease back transaction అని చెప్పేసి అంటున్నాడు. ఏం జరిగింది చూడండి. Asset acquired by an assessee from another person giving on lease to the same person who had earlier claimed depreciation on such asset, sale and lease back transaction అని చెప్పేసి అంటున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఏ అనేవాడు బికి అసెట్ ని సేల్ చేసి మళ్ళీ రీఎక్వైర్ చేస్తే మనం ఇందాక చెప్పుకున్న ప్రిన్సిపల్ అనేది అప్లికబుల్ అవుతుందండి. అందువల్ల ఇది తప్పించుకోవాలంటే ఏం చేయాలండి, ఈ సేల్ అనే పదం తీసేసి ఏం చేశారంటే ఏ అనేవాడు బి అనేవాడికి ఏం చేశాడండి, సేల్ చేసి, ఇక్కడ బి అనేవాడు ఏం చేశాడండి ఏ అనేవాడి దగ్గర నుంచి రీఎక్విజిషన్ చేయకుండా ఇట్ ఈస్ టేకెన్ ఆన్ లీజ్. ఓకే, ఏ లీజ్ అంట, ఇక్కడ ఫైనాన్షియల్ లీజ్ కదండి, సారీ ఫైనాన్స్ లీజ్ అండి. సో మనకి ఆపరేటింగ్ లీజు ఫైనాన్స్ లీజ్ అని రెండు ఉంటాయి. అందులో అక్కడ ఫైనాన్స్ లీజ్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ఏమవుతుందంటే ఆ లీజ్ తీసుకున్నాడంట, ఆ లీజ్ తీసుకున్న అసెట్ మీద ఇంత ముందు వీడే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసేవాడు. ఫైనాన్స్ లీజ్ ఆపరేటింగ్ లీజ్ రెండు లీజుల్లో ఫైనాన్స్ లీజ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందులో ఈ లీజ్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే లీజ్ తీసుకున్నాడో వాడే డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అండి. ఇక్కడ సేల్ రీఎక్విజిషన్ జరిగితే అక్కడ ప్రొవిజన్ అనేది ఉంది. ఆ ప్రొవిజన్ ప్రకారం మనం డబ్ల్యూడివి కంటే ఎక్కువ మనం క్లెయిమ్ చేసుకోలేము. ఓకే రైట్, సో ఇక్కడ ప్రొవిజన్ ఏంటి అని చెప్పేసి అంటే ఒరిజినల్ కాస్ట్ తీసుకుంటే అందులో నుంచి డిప్రిసియేషన్ మనం తీసేస్తాం. ఆ బ్లాక్ లో ఒకటే వాల్యూ అసెట్ ఉన్న డిప్రిసియేషన్ తీసేస్తే డబ్ల్యూడివి వస్తుంది. ఆ డబ్ల్యూడివి వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూని మనం పర్చేజ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పర్చేజ్ కాస్ట్ తో కంపేర్ చేస్తాం. రెండింటిలో ఏది తక్కువ ఉంటుంది మనకి అసెట్ కాస్ట్ కింద రికగ్నైజ్ చేస్తాం అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ సేల్ చేసి మళ్ళీ లీజ్ బ్యాక్ తీసుకుంటున్నాడంట. సేల్ చేసిన తర్వాత మళ్ళీ రీఎక్వైర్ చేయకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడండి, లీజ్ బ్యాక్ తీసుకుంటున్నాడంట. అప్పుడు ఏం చేయాలంటే డబ్ల్యూడివి ఆఫ్ ది అసెట్ టు ద ట్రాన్స్ఫరర్ అట్ ద టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ టు ద ఎస్ఎస్సి అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ఏం తీసుకోమంటున్నాడండి, డబ్ల్యూడివి వాల్యూ తీసుకోమంటున్నాడండి. ఇప్పుడు ఏ దగ్గర నుంచి అసెట్ బి దగ్గరికి వెళ్ళి బి దగ్గర నుంచి మళ్ళీ అసెట్ ఇక్కడ ఏ దగ్గరకు వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటున్నాడు కాబట్టి ఫర్దర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఏం చేస్తున్నాడండి, ఏకి ఈ డబ్ల్యూడివి ఎంతైతే ఉంటుందో అదే వాల్యూని మళ్ళీ రీస్టోర్ చేయండి అంటున్నాడు అండి. అసెట్ అమ్మే టైంకి ఏదైతే డబ్ల్యూడివి వాల్యూ ఉంటుందో అసెట్ ని బికి అమ్మేశాడు, దాన్ని మళ్ళీ లీజ్ బ్యాక్ తీసుకుంటున్నాడు అనుకుంటే అక్కడ డబ్ల్యూడివి ఆఫ్ ది ట్రాన్స్ఫరర్ అంటే ఏ ట్రాన్స్ఫర్ చేసే టైంకి ఎంతైతే డబ్ల్యూడివి ఉంటుందో ఆ వాల్యూని మనం ఐడెంటిఫై చేసి తీసుకోండి అని చెప్పేసి అని చెప్తున్నాడండి. సో మనం ఏ రకంగా తప్పించుకోవడానికి అవకాశం లేదు. సేల్ చేసి మళ్ళీ రీఎక్విజిషన్ చేసినా లేకపోతే లీజ్ బ్యాక్ తీసుకున్నా సరే మనకి ఏమవుతుందండి, ఇక్కడ ప్రొవిజన్స్ అనేవి అప్లికబుల్ అయిపోతాయి అని చెప్పేసి అని చెప్తున్నాడు. నెక్స్ట్ అంటే ఎక్కడ కూడా మిమ్మల్ని
అన్నెసరీగా ఎక్కువ డిప్రిసియేషన్ క్లెయిమ్ చేస్తున్నాడు, చేయనివ్వట్లేదండి, క్లెయిమ్ చేయనివ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇది 4A. నెక్స్ట్ 5. ఈ 5 వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టార్ మార్క్ వేసుకోండమ్మా, స్టార్ మార్క్ వేసుకోండి. 5 దగ్గర పేజ్ నెంబర్ 165 లో 5th పాయింట్. బిల్డింగ్ యూజ్డ్ ఫర్ ది ప్రైవేట్ పర్పస్ సబ్సిక్వెంట్లీ బ్రాట్ ఇన్ టు బిజినెస్ యూజ్. అమ్మా ఈ ప్రొవిజన్ బిల్డింగ్ కి ఒక్కదానికి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. రెసిడెన్స్ బిల్డింగ్ కి అప్లికబుల్ అవుతుంది. ఓకే రైట్. బిల్డింగ్ కి ఉన్న ప్రొవిజన్ ఏంటి? బిల్డింగ్ ని దేనికోసం యూజ్ చేసాం ఇంతకుముందు? యూజ్డ్ ఫర్ ప్రైవేట్ పర్పస్. తర్వాత ఏం చేసామంట? సబ్సిక్వెంట్లీ బ్రాట్ టు బిజినెస్. యూజ్డ్ ఫర్ ప్రైవేట్ పర్పస్ సబ్సిక్వెంట్లీ బ్రాట్ టు బిజినెస్. బిజినెస్ లోకి తీసుకొచ్చామంట తర్వాత. అప్పుడు సో యూజ్డ్ ఫర్ ప్రైవేట్ పర్పస్ కోసం యూజ్ చేసేవాళ్ళం, దాన్ని సబ్సిక్వెంట్ గా బిజినెస్ లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు అసెట్ వాల్యూ ఎంత చూపించాలి? యాక్చువల్ కాస్ట్ కింద. ఓకే, సో యాక్చువల్ కాస్ట్ కింద అంటే ఇప్పుడు మనం అంతా కూడా ఇవన్నీ కూడా ఎందులోకి యాడ్ చేయాలండి? బ్లాక్ లోకి యాడ్ చేయాలి. బ్లాక్ లోకి యాడ్ చేయాలంటే ఎడిషన్స్ లోకి యాడ్ చేయాలి. ఎడిషన్స్ అంటే యాక్చువల్ కాస్ట్ డిటర్మిన్ చేసి ఆ వాల్యూని యాడ్ చేయాలి. యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ కి స్పెషల్ కేసెస్ లో ప్రిన్సిపల్ అండి. ఓకే, స్టార్ మార్క్ వేసుకున్నారు కదమ్మా, ఒక్కసారి చూడండి. ఇక్కడ వరకు చెప్పుకున్న ప్రొవిజన్స్ కాకుండా ఇక్కడ కొంచెం డిఫరెంట్ ప్రొవిజన్ అనేది ఉంటుంది కాబట్టి స్టార్ మార్క్ వేసుకున్నాం. ది కాస్ట్ ఆఫ్ ది పర్చేజ్ ఆర్ కన్స్ట్రక్షన్. The cost of the purchase or construction of the building as reduced by the notional depreciation calculated up to the year of bringing the asset to the business use at the depreciation rate prescribed to the year in which the asset was brought into business అని చెప్పేసాను అంటాడండి. ఓకే రైట్. ఇక్కడ చూడండి, ఒక అసెట్ నేను 2015 లో కొన్నానంటండి. ఒక బిల్డింగ్ ని నేను 2015 లో కొన్నానంటండి, పర్చేస్డ్. ఓకే, కానీ దీన్ని 2020కి వచ్చేసరికి 2020 వచ్చేసరికి నేను ఏం చేశానంటండి? బిజినెస్ లోకి తీసుకొచ్చానంటండి. ఓకే, 2015 లో ఎప్పుడు కొన్నాను అని చెప్పేసానంటే సపోజ్ 1st ఏప్రిల్ 2015 కొన్నానంటండి. ఎంత పెట్టి కొన్నానండి? 10 lakhs పెట్టి కొన్నానంటండి. ఓకే, ఇప్పుడు బిజినెస్ లోకి ఎప్పుడు తీసుకొచ్చానండి? 2020 లో తీసుకొచ్చానండి. ఓకే, సపోజ్ మే 2020 అని చెప్పేసి అనుకోండి. ఓకే రైట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఇక్కడ వరకు ఏదైతే డిప్రిసియేషన్ ఉంటుందో ఈ 1/4/2015 నుంచి ఇప్పుడు ఈ మే 2020 లో డిప్రిసియేషన్ రేట్ 10% అనుకోండి. 2015 నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఏంటంటే డిప్రిసియేషన్ జరిగినట్టుగా భావించి నోషనల్ గా మన బిజినెస్ కి యూజ్ చేయకుండా మనం ఏం చేయలేం, అసలు డిప్రిసియేషన్ అనేది చేయలేం. కానీ అక్కడ డిప్రిసియేషన్ లేకపోయినా సరే డిప్రిసియేషన్ ఉన్నట్టుగా భావించి నోషనల్ డిప్రిసియేషన్ అని చెప్పేసి అక్కడ డిప్రిసియేషన్ గా భావించి ఏం చేయమంటున్నాడండి? ఇక్కడ యాక్చువల్ కాస్ట్ డిటర్మైన్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడండి. సో ఈ 10 lakhs లోంచి 2015 టు 2020 వరకు ఉన్న డిప్రిసియేషన్, ఈ రోజున డిప్రిసియేషన్ రేట్ ని మనం మైనస్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ వాల్యూ అనేది అసర్టైన్ అవుతామంట. ఓకే రైట్. మా ఇది కేవలం బిల్డింగ్ కి మాత్రమే ఇలాంటిదండి. ఇలాంటి ప్రొవిజన్ ఎవరికి ఉంది? కేవలం బిల్డింగ్ కి మాత్రమే ఉంది. అందుకోసమనే స్టార్ మార్క్ అనేది వేసుకోమన్నాను. ఓకే నెక్స్ట్ asset transferred by next point అండి. asset transferred by holding company to its subsidiary company or by a subsidiary company to its holding company if the following two conditions are satisfied. మధ్య ఎక్కడో చూసినట్టు చూడండి, హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీ కంపెనీకి, సబ్సిడరీ కంపెనీ నుంచి హోల్డింగ్ కంపెనీకి అసెట్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీకి వెళ్ళిపోతున్నాయంట, సబ్సిడరీ నుంచి హోల్డింగ్ వెళ్ళిపోతున్నాయంట అసెట్స్. అలాగా అసెట్స్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు యాక్చువల్ కాస్ట్ ఎంత తీసుకోవాలి? దీని గురించి మనం క్యాపిటల్ గెయిన్స్ లో నేర్చుకున్నామండి. హోల్డింగ్ కంపెనీ నుంచి సబ్సిడరీకైనా, సబ్సిడరీ నుంచి హోల్డింగ్ కంపెనీకైనా ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు
మనం ఏమని చెప్పుకున్నాం అంటే కనుక రెండు కండిషన్ సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్. ట్రాన్స్ఫర్ కింద రికార్డ్ చేయరు అని చెప్పేసి అని అన్నారండి. ఏంటి ఆ కండిషన్స్ అని చెప్పేసి అని చూస్తే కనుక షేర్స్ ఆఫ్ ఏ సబ్సిడరీ కంపెనీ షుడ్ బి హోల్లీ ఓన్డ్ బై ద హోల్డింగ్ కంపెనీ ఆర్ ఇట్స్ నామినీస్ అండ్ ట్రాన్స్ఫరీ కంపెనీ షుడ్ బి అన్ ఇండియన్ కంపెనీ అండి. అక్కడ రాసుకోండి, పడలేదు. ద ట్రాన్స్ఫరీ కంపెనీ షుడ్ బి అన్ ఇండియన్ కంపెనీ. ఓకే, సో ట్రాన్స్ఫరీ కంపెనీ ఏమై ఉండాలట? ఇండియన్ కంపెనీ అయి ఉండాలి. అండ్ 100% హోల్డింగ్ కంపెనీ షేర్స్ ని సబ్సిడరీ కంపెనీ షేర్స్ ని హోల్డింగ్ కంపెనీ అక్వైర్ చేసి ఉండాలి. ఈ రెండు కండిషన్లు కనుక సాటిస్ఫై చేసినట్లయితే అక్కడ దట్ ఈస్ నాట్ రిగార్డెడ్ యాజ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి మనం క్యాపిటల్ గెయిన్స్ లో మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక WDV to the transferor company will be adopted as the actual cost to the transferee company అని చెప్పేసి అంటాడండి. ఎవరైతే అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నారో ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తే కనుక మనకి ఏమవుతుందంట, హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనుకోండి, అక్కడ సబ్సిడరీ కంపెనీకి హోల్డింగ్ కంపెనీకి ఏదైతే WD వాల్యూ ఉందో అదే WD వాల్యూని ఇక్కడ సబ్సిడరీ కంపెనీకి తీసుకుంటాం. సబ్సిడరీ కంపెనీ ఒక అసెట్ ని హోల్డింగ్ కంపెనీకి పంపిస్తుంది అనుకుంటే కనుక సబ్సిడరీ కంపెనీ యొక్క WD వాల్యూని ఎవరికి చూపించాలంటండి? హోల్డింగ్ కంపెనీ యొక్క WD వాల్యూ కింద మనం చూపించాలంటండి. ఈ రెండు కండిషన్ లో సాటిస్ఫై చేసినట్లయితే. ఓకే, holding to subsidiary to holding. Okay, right. Next, transfer of asset in a scheme of amalgamation by amalgamating company to amalgamated Indian company. Amalgamation గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. ఇవన్నీ జనరల్ గా మీరు చూస్తే కనుక కేసెస్ విచ్ ఆర్ కవర్డ్ అండర్ క్యాపిటల్ గెయిన్స్ అనే చాప్టర్ లో మనం కవర్ చేసుకున్న ఆస్పెక్ట్స్ లాగే కొంచెం కనిపిస్తాయండి. ఓకే, చూడండి. కాకపోతే ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్ ఇన్ ఏ స్కీమ్ ఆఫ్ amalgamation by amalgamating company to amalgamated Indian company అని చెప్పేసి అంటున్నాడండి. అమాల్గమేషన్ కనుక జరిగినట్లయితే కొత్తగా ఏర్పడిన కంపెనీకి పాత కంపెనీ నుంచి అసెట్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలంట, WDV to the amalgamating company will be adopted as the actual cost to the amalgamated company. కొత్త అసెట్ కి కాస్ట్ ఎంత డిటర్మైన్ చేస్తామని చెప్పేసి అంటే కనుక ఇక్కడ కొత్త అసెట్ కి కాస్ట్ ఎలా డిటర్మైన్ చేస్తామంటే కనుక అక్కడ అమాల్గమేటింగ్ కంపెనీకి ఏదైతే WDV ఉందో అదే WDV వాల్యూని అమాల్గమేటెడ్ కంపెనీకి మనం తీసుకోవాలంట స్కీమ్ ఆఫ్ అమాల్గమేషన్ కనుక జరిగినట్లయితే. ఓకే, రైట్. నెక్స్ట్, అసెట్స్ ట్రాన్స్ఫర్డ్ బై ద డిమర్జ్డ్ కంపెనీ టు ఇట్స్ రిజల్టింగ్ కంపెనీ. డిమర్జ్డ్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీ కనుక అసెట్ వెళ్ళిపోయినట్లయితే ఏం చేస్తున్నారు సార్? ఇక్కడ ఎక్కడ కూడా మనం చూసుకున్న ప్రొవిజన్స్ లో ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, ఎక్కడ కూడా డిప్రిసియేషన్ అంత ఈజీగా క్లెయిమ్ చేసుకునివ్వట్లేదు. నోషనల్ అనే వాల్యూ అనేది ఎక్కడ కనిపించనివ్వట్లేదు. ఓకే, రైట్. సో అసెట్ ట్రాన్స్ఫర్డ్ బై డిమర్జ్డ్ కంపెనీ టు ఇట్స్ రిజల్టింగ్ కంపెనీ అనుకుంటే కనుక WDV in the hands of the demerged company will be adopted as the actual cost to the resulting company. అంటే డిమర్జ్డ్ కంపెనీ నుంచి రిజల్టింగ్ కంపెనీకి ఏమైనా అసెట్ వచ్చినట్లయితే అసెట్ రిజల్టింగ్ కంపెనీ యొక్క బుక్స్ లో ఎంత వాల్యూ చూపించుకోవాలని చెప్పేసి అంటే కనుక ఈ డిమర్జ్డ్ కంపెనీ చేతిలో ఏదైతే అసెట్ వాల్యూ చూపించామో అదే వాల్యూని ఇక్కడ మనం చూపించుకుంటామని చెప్పి చెప్తున్నారు. ఓకే, రైట్. నెక్స్ట్, అసెట్ ట్రాన్స్ఫర్డ్ బై ద అయిపోయింది. అసెట్ అక్వైర్డ్ అవుట్ ఆఫ్ ది బారోడ్ ఫండ్స్. మనం లోన్ తీసుకుని కనుక అసెట్ ని పర్చేజ్ చేసామని చెప్పేసి అనుకుంటే ఏం చేస్తామండి, యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్ లో ఇంట్రెస్ట్ కాస్ట్ అప్ టు ఎక్కడ వరకు అనుకున్నాం, పుట్ టు యూజ్ చేసేంత వరకు ఉన్న ఇంట్రెస్ట్ ని మనం ఏం చేద్దాం అనుకున్నాం, యాడ్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ రిలేటింగ్ టు ద పీరియడ్ ఆఫ్టర్ ది అసెట్ ఈస్ ఫస్ట్ పుట్ టు యూజ్ shall not be form part of the actual cost అని చెప్పేసి అంటున్నాడు అండి. సో ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్న పాయింట్ ఏనండి. ఏంటి అని చెప్పేసి అంటే కనుక ఇక్కడ
అసెట్ ని మనం అక్వైర్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ బారోడ్ అప్ టు పుట్ టు యూజ్ చేసేంత వరకు ఉన్న అసెట్ ఇంట్రెస్ట్ మాత్రం మనం ఏం చేయాలంటే క్యాపిటలైజ్ చేయాలి, మిగిలిన దాన్ని క్యాపిటలైజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, asset acquired subject to levy of excise duty, customs or duty in which Sunward credit is availed. సన్వర్డ్ క్రెడిట్ అంటే ఇన్పుట్ ట్యాక్స్ అండి. ఇప్పుడు ఈ ఎక్సైజ్ కస్టమ్స్ అన్ని తీసేసి జిఎస్టీ అని పెట్టుకోండి. అక్కడ ఆ జిఎస్టీ కనుక మనం చేసినట్లయితే జిఎస్టీ కనుక సన్వర్డ్ క్రెడిట్ అనే జిఎస్టీ ఇన్పుట్ అనేది అలౌ చేస్తున్నాము అనుకుంటే కనుక అమౌంట్ ఆఫ్ డ్యూటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ a claim of the credit has been made and allowed under the GST shall be reduced from the actual cost అంటున్నాడండి. అమ్మ ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ కనుక అలౌ చేసినట్లయితే అక్కడ ఇన్పుట్ కనుక అలౌ చేసినట్లయితే ఆ కాస్ట్ ని మైనస్ చేసేయమంటున్నాడు. ఒకవేళ ఇన్పుట్ అలౌ చేయకపోతే సార్ ఆ ఇన్పుట్ అలౌ చేయకపోతే కనుక ఏం చేస్తారు, కాస్ట్ ని యాడ్ చేస్తారండి. ఓకే, నెక్స్ట్, a portion of the cost of the asset acquired is met directly or indirectly by government or any statutory authority or any other person in the form of subsidy or a grant or reimbursement అని చెప్పేసి అంటున్నాడండి. అంటే ఏదైనా మనం ఇంకర్ అవ్వాల్సిన కాస్ట్ ఇక్కడ ఏదైనా గ్రాంట్ కానీ సబ్సిడీ కానీ ద్వారా వచ్చినట్లయితే ఏం చేయాలనుకున్నాం, అసెట్ కాస్ట్ నుంచి తగ్గించేయాలనుకున్నాం. So much of the cost is relatable to such subsidy or grant or reimbursement shall not be forming part of the actual cost. Actual cost నుంచి తీసేస్తామని చెప్పేసి అంటున్నారండి. If it is not directly relatable to the acquiring the asset acquired, proportionate amount calculated by considering all assets shall be excluded అని చెప్పేసి అంటున్నాడండి. అంటే మనకి ఏదైనా సబ్సిడీ కానీ గ్రాంట్ కానీ వచ్చినట్లయితే దాన్ని ఏం చేయమంటున్నాడు, అసెట్ కాస్ట్ నుంచి మైనస్ చేసామంటున్నాడండి. Asset brought into India by a non-resident SSE for his business or profession. Okay, right. అమ్మా ఇక్కడ ఇంతకు ముందు బిల్డింగ్ కి ఏదైతే ప్రిన్సిపల్ అప్లై చేసామో బిల్డింగ్ కి రెసిడెంట్ కి అప్లై చేశారండి. ఇక్కడ నాన్ రెసిడెంట్ ఏ అసెట్ అయినా తీసుకొచ్చినట్లయితే నాన్ రెసిడెంట్ ఇండియాలోకి బిజినెస్ కోసం ఇండియాలోకి బిజినెస్ కోసం ఇక్కడ మనకి ఏదైనా అసెట్ తీసుకొచ్చినట్లయితే ఏం చేస్తారు సార్ అంటే బిల్డింగ్ కి ఏదైతే ప్రిన్సిపల్ చెప్తారో అదే ప్రిన్సిపల్ ఇక్కడ చెప్తానంటున్నారండి. చూడండి, యాక్చువల్ కాస్ట్ has reduced by the amount of depreciation notionally calculated at the rates in force as if the asset was used in India since the date of acquisition. అంటే నేను 2 years క్రితం ఒక అసెట్ ని ఇక్కడ చైనాలో కొన్నానంటండి, అక్కడ నుంచి ఇక్కడికి అసెట్ తీసుకొచ్చుకున్నానంటండి. అప్పుడు ఏం చేస్తారండి, ఇక్కడ అసెట్ ని నేను కనుక తీసుకొచ్చుకున్నట్లయితే అసెట్ ఎప్పుడైతే కొన్నానో ఆ కొన్న డేట్ నుంచి తీసుకుంటానంటే కొన్న డేట్ నుంచి ఇక్కడ వరకు కూడా కొన్న డేట్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మనకున్న డిప్రిసియేషన్ ని నాషనల్ డిప్రిసియేషన్ ని మైనస్ చేస్తా ఉంటా. మైనస్ చేసి ఇక్కడ యాక్చువల్ కాస్ట్ యాజ్ రెడ్యూస్డ్ బై ది అమౌంట్ ఆఫ్ నాషనల్ డిప్రిసియేషన్ మనం మైనస్ చేయాలంట. నెక్స్ట్, asset acquired under the scheme for the corporatization of a recognized stock exchange are approved by the SEBI అని చెప్పేసి చెప్తున్నాడండి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, in a scheme of corporatization or recognized stock exchange లో కనుక ఇక్కడ కార్పొరేటైజేషన్ జరిగింది అనుకుంటే కనుక అప్పుడు చూడండి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉంటుందో అది ఏఓపి కింద ఉండేదండి, దాన్ని కంపెనీ కింద మార్చారు. సో కంపెనీ కింద మార్చిన మాత్రాన బిఎస్సి లాగే మారిపోలేదండి, బిఎస్సి లిమిటెడ్ అయింది అంతే, మిగతా ఆపరేషన్స్ అన్ని సేమ్ బిఎస్సి లిమిటెడ్. ఓకే, సో కంపెనీ కింద మారినప్పుడు అసెట్స్ ఇక్కడ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయితే అసెట్ ని యాక్చువల్ కాస్ట్ ఎంత తీసుకోవాలండి, ఇక్కడ వీడు ఏదైతే అసెట్ ఇస్తారో ఆ వాల్యూ తీసుకోవాలని చెప్పేసి మనకు చెప్తున్నారు. The amount which would have been regarded as the actual cost had there been no such corporatization shall be deemed to be the actual cost. ఒకవేళ కార్పొరేటైజేషన్ అనేది లేకపోతే కనుక అప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో అసెట్ కాస్ట్ ఎంత కనిపించేదో అదే అక్కడ అదే వాల్యూని
ఇక్కడ తీసుకోవాలి అని చెప్పేసి అని అంటున్నాడండి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ లో సేమ్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ని మనం తీసుకోవాలని చెప్పేసి అని చెప్తున్నాడు. ఓకే రైట్. నెక్స్ట్ asset which deduction is allowable or allowed or acquired or received from specified business activities as referred to in section 35 AD. సెక్షన్ 35 AD లో అసెట్ ని మనం పర్చేజ్ చేసామంటే సెక్షన్ 35 AD అంటే స్పెసిఫైడ్ బిజినెసెస్ అండి. ఆ స్పెసిఫైడ్ బిజినెసెస్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నామండి. 35 AD స్పెసిఫైడ్ కేసెస్, స్పెసిఫైడ్ బిజినెసెస్. ఈ స్పెసిఫైడ్ బిజినెసెస్ లో ఏంటంటే కనుక P&L లో ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ ఎక్స్పెన్సెస్ లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ యాజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండు కూడా అక్కడ అలో చేస్తారు. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే అక్కడ P&L లో అలో చేస్తారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తారండి, ఒకవేళ ఆ అసెట్ ని మనం కనుక యూజ్ చేసుకున్నట్లయితే దాని వాల్యూ ఎంత తీసుకోవాలంటే అన్నిల్. ఓకే రైట్. So by way of gift or will or any other irrevocable trust, any other distribution or liquidation of the company, transfer through any specified business recognition, this reorganization as referred to in section 47 and చెప్పని చెప్తున్నాడు. Next, asset in respect of which deduction or part deduction allowed under section 35 AD is deemed to be the income of the SSC అని చెప్పేసి అంటున్నాడండి. Actual cost as reduced by the amount of depreciation calculated at the rate in force since the date of acquisition had the asset has been for the purpose of business అని చెప్పేసి చెప్తున్నాడండి. ఏం చెప్తున్నట్టు actual cost as reduced by the amount of depreciation calculated at the rate in force of the date of acquisition had the asset been used for the purpose of business అని చెప్పేసి అంటున్నాడండి. ఇక్కడ 35 AD లో ఇక్కడ asset in respect of which deduction or part deduction was allowed in 35 AD is deemed to be the income of the SSC. అక్కడ ఇన్కమ్ కింద ట్రీట్ చేస్తే కనుక ఓకే అప్పుడు అంటే డిడక్షన్ మనం క్లెయిమ్ చేస్తాం. ఆ డిడక్షన్ ఆర్ పార్ట్ ఆఫ్ డిడక్షన్ ని వీళ్ళు ఏం చేస్తారంటే డీమ్డ్ టు బి ది ఇన్కమ్ అని చెప్పేసి ఇక్కడ ఏదైతే డిడక్షన్ క్లెయిమ్ చేసామో ఆ డిడక్షన్ ని మనం ఏం చేస్తారంటే దాని తర్వాత ఇన్కమ్ కింద కనుక రికగ్నైజ్ చేసినట్లయితే దాన్ని ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేసినట్లయితే అప్పుడు ఏం చేస్తున్నారంట యాక్చువల్ కాస్ట్ తీసుకుని అందులోంచి ఆ డిప్రిసియేషన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంతైతే ఉందో అది మైనస్ చేసేసి మిగిలిన దాని మీద డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయమని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే రైట్. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్పెషల్ కేసెస్ ఇన్ ద కేస్ ఆఫ్ యాక్చువల్ కాస్ట్ డిటర్మినేషన్. ఓకే రైట్. సో ఇప్పటి వరకు మనం డిప్రిసియేషన్ అనే టాపిక్ లో సెక్షన్ 32 లో ఏమేమి నేర్చుకున్నామంటే కండిషన్స్ ఫర్ క్లెయిమింగ్ డిప్రిసియేషన్, బ్లాక్ ఆఫ్ అసెట్స్, యాక్చువల్ కాస్ట్ లో జనరల్ ప్రొవిజన్స్, స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ రెండు కూడా మనం నేర్చుకున్నామండి. యాక్చువల్ కాస్ట్ వరకు అయిందండి. నెక్స్ట్ ఏంటి WDV రిటర్న్ డౌన్ వాల్యూ 43 సబ్సెక్షన్ 6. ఓకే రైట్. How to arrive at the WDV కి ఎలా అరైవ్ అవుతాము, రిటర్న్ డౌన్ వాల్యూ. So how to calculate return down value under subsection 43 subsection 6. సార్ ఇక్కడ ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పేసానంటే మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ నేర్చుకున్నామండి. ఏంటి అంటే కనుక if you want a WDV we have to calculate like opening WDV తో స్టార్ట్ చేయాలండి. ఓకే చూడండి ఈచ్ బ్లాక్ కి మనం WDV కనుక్కుంటామండి. ఈచ్ బ్లాక్ కి మనం WDV కనుక్కుంటాము. ఓకే రైట్. చూడండి ఓపెనింగ్ వాల్యూ ఆఫ్ ది బ్లాక్ or the aggregate value of all assets forming part of the block at the beginning of the previous year. At the beginning of the previous year ki WDV opening WDV తీసుకుంటాం. This is nothing but last year closing WDV. Year opening WDV ఏంటంటే లాస్ట్ ఇయర్ ఏమవుద్ది క్లోజింగ్ WDV అవుతుంది. ఆ క్లోజింగ్ WDV ఇక్కడికి ఓపెనింగ్ WDV కింద క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అంటండి. ఓకే రైట్. సో ఓపెనింగ్ WDV దానికి యాడ్ ఏం చెప్తున్నాడండి యాక్చువల్ కాస్ట్
యాక్చువల్ కాస్ట్ ఏదైతే మనం అక్వైర్ చేయడానికి యూజ్ చేసామో అంటే సబ్సెక్షన్ సబ్ 43 సబ్సెక్షన్ 1 లో మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేసుకున్నామో ఆ సెక్షన్ 43 సబ్సెక్షన్ 1 లో క్యాలిక్యులేట్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ ఏం చేయమంటున్నాడండి, ఇక్కడ యాడ్ చేయమంటున్నాడండి. ఎడిషన్స్ చొప్పున ఎడిషన్స్ లెస్ తీసేయండి. ఏం తీసేయాలంట, money is payable in respect of the assets in the block which are sold, discarded, demolished or destroyed together with the scrap value if any అని చెప్పేసి అంటున్నాడు. దీన్నే డిలీషన్స్ డ్యూరింగ్ ద ఇయర్ అంటున్నాడు. ఈ డిలీషన్స్ లో మనం ఏం చేస్తున్నాడండి, మనీ ఇస్ పేయబుల్ అసెట్ ని నేను ట్రాన్స్ఫర్ చేసేసాను అనుకుంటే దాన్ని ఎంతకైతే సేల్ చేసామో ఆ సేల్ వాల్యూ మొత్తం మనీ పేబుల్ మొత్తం ఇక్కడ మైనస్ చేసేయాలంటండి. సేల్ వాల్యూ మొత్తం మైనస్ చేయాలి ఇక్కడ. ఓకే రైట్. నెక్స్ట్ తీసేస్తే వచ్చేది ఏంటంటే క్లోజింగ్ డబ్ల్యూడివి బిఫోర్ డిప్రిసియేషన్. ఓకే నెక్స్ట్ తర్వాత డిప్రిసియేషన్. ఈ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? డిప్రిసియేషన్ అనేది ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ ఉంటుందా, ప్రిస్క్రైబ్డ్ పర్సంటేజ్ రేట్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఈ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత అప్పుడు మనకు వచ్చేది ఏంటంటే డబ్ల్యూడివి ఆర్ క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్. క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ మనం అరైవ్ అవుతాం అంటండి. ఆఫ్టర్ డిప్రిసియేషన్ తీసేసిన తర్వాత క్లోజింగ్ డబ్ల్యూడివి ఆఫ్ ది బ్లాక్ మనం అరైవ్ అవుతామని చెప్పేసి చెప్పారు. ఓకే రైట్. ఇది WDV అరైవ్ అవడానికి ఫార్మాట్ అన్నమాట. ఓపెనింగ్ WDV, యాడ్ ఎడిషన్స్ దట్ ఈస్ యాక్చువల్ కాస్ట్ as determined under section 43 subsection 1. Deletions during the year that is monies payable. తీసేస్తే క్లోజింగ్ WDV బిఫోర్ డిప్రిసియేషన్ తీసేస్తే క్లోజింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ అనేది మనకు వస్తుందంట. ఓకే ఈ వాల్యూ ఏమవుతుందండి నెక్స్ట్ ఇయర్ కి ఇట్ విల్ బికమ్ ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్. ఓపెనింగ్ WDV ఆఫ్ ది బ్లాక్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు. ఓకే రైట్. సో ఇక్కడతో మనకి WDV గురించి కూడా కంప్లీట్ అయిందండి. ఇంకా నెక్స్ట్ కాన్సెప్ట్లు ఏమున్నాయని చెప్పేసి చూస్తే సో WDV తర్వాత రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అంట. ఓకే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ గురించి చూద్దామండి. సో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది చార్ట్ ఇచ్చాడండి. ఆ చార్ట్ లో రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ రేట్స్ అనేవి మీకు ఇచ్చాడు. అమ్మా ఈ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేవి మీరు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇక్కడ చూస్తే కనుక ఒక 1.5 పేజెస్ అంటే 172 అండి, పేజ్ నెంబర్ 172, 173 లో మీకు 1.5 పేజెస్ కి సంబంధించిన రేట్స్ అనేవి ఉన్నాయి. మరి రేట్స్ అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేనేం చేస్తానంటే కొన్ని టిక్ పెడతాను, అవి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఓకే రైట్. సో బిల్డింగ్ వచ్చేసరికి బిల్డింగ్ లో 3 and 4 టిక్ పెడుతున్నాను. 3 and 4 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫర్నిచర్ వచ్చారు కదా, ఒకటే ఉంది కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మెషినరీ అండ్ ప్లాంట్ కి వచ్చేసరికి ఇక్కడ మీరు పాయింట్ నెంబర్ 12 చూడండి అమ్మా. కంప్యూటర్ ఇంక్లూడింగ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ అని చెప్పేసి ఏదైతే ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ బుక్స్ అదర్ దాన్ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తుపెట్టుకోవాలి. అంటే మోస్ట్ ఆఫ్ ది కేస్ అన్ని కూడా 40% ఉన్నాయండి. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత 24 చూడమ్మా. మెషినరీ అండ్ ప్లాంట్ అదర్ దాన్ దోస్ కవర్డ్ అబౌవ్. ఇంకా ఏదైనా కవర్ అవ్వలేదంటే కనుక అది జనరల్ గా మనం 15% అప్లై చేస్తాం మెషినరీ. తర్వాత షిప్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకా ఇంటాంజిబుల్స్ ఉన్నాయి. ఇంటాంజిబుల్ అసెట్స్ అన్ని కూడా 25% అండి ఫిక్స్డ్ రేట్. ఇక్కడ నేను టిక్ పెట్టినవి అరౌండ్ 1 2 3 4 5 6 7 8 ఆస్పెక్ట్స్ వచ్చాయి. 8 ఆస్పెక్ట్స్ మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ లో అడగడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నవి ఇవే. ఓకే రైట్. అంటే రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ అనేది క్వశ్చన్లు ఇవ్వడా సార్? ఇవ్వకపోవచ్చు అండి. ఎందుకంటే అవి
అక్కడ యాక్ట్ లో స్పెసిఫిక్ గా చెప్పాడు కాబట్టి ఆ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ మనం తెలుసుకోవాలి, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి అని వాడు అనుకుంటూ ఉండొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ తర్వాత మనకి ఉన్న ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్. ఏ డిప్రిసియేషన్ అంటే అండి, టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్. టైప్స్ ఆఫ్ డిప్రిసియేషన్ గురించి మాట్లాడుకుందాం. మనకి దానికంటే పాయింట్ ఒక చిన్న పాయింట్ చెప్పాడు చూడండి. దానికంటే ముందు అసెట్స్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ పర్సనల్ పర్పసెస్. సార్ పార్ట్లీ ఫర్ బిజినెస్ కి పార్ట్లీ ఫర్ పర్సనల్ పర్పస్ కి కనుక ఒక అసెట్ ని వాడితే కనుక దాని మీద డిప్రిసియేషన్ అనేది ఎలా చేస్తారా అని చెప్పేసానంటే, వేర్ ఎనీ అసెట్ యూజ్డ్ పార్ట్లీ ఫర్ బిజినెస్ అండ్ పార్ట్లీ ఫర్ పర్సనల్ పర్పస్ ఓన్లీ ప్రపోర్షనేట్ ఎక్స్పెన్సెస్ అండ్ డిప్రిసియేషన్ యాజ్ డిటర్మైన్డ్ బై ద అసెసింగ్ ఆఫీసర్ షల్ బి క్లెయిమ్డ్ యాజ్ డిడక్షన్ అని చెప్పేసి అంటున్నాడు అండి. అంటే ప్రపోర్షనేట్ గా బిజినెస్ కి పర్సనల్ కి రెండింటి కోసం వాడుతుంటే కనుక ఓన్లీ ప్రపోర్షనేట్ మాత్రమే ఒక పర్సంటేజ్ అనేది అరైవ్ అయ్యి సైంటిఫిక్ గాని ఆ పర్సంటేజ్ అసెసింగ్ ఆఫీసర్ చెప్తాడు అలాగా అరైవ్ అయ్యి ఆ దాని మీద మనం ఏం చేయాలంటే డిప్రిసియేషన్ అనేది క్లెయిమ్ చేయాలని చెప్పేసి అని అంటున్నాడండి. అంటే మనం ప్రైవేట్ పర్పస్ కోసం వాడిన అసెట్ మీద డిప్రిసియేషన్ వస్తుంది అంటే రాదు. ఓకే, ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు అయితే అఫీషియల్ పర్పస్ కోసం వాడేవో అంతవరకు డిప్రిసియేషన్ అనేది వస్తుంది బిజినెస్ పర్పస్ కోసం. నెక్స్ట్ మా ఫర్దర్ గా వెళ్లే ముందు ఒకసారి మనం కొన్ని ఈ క్యాలిక్యులేషన్ లో కొన్ని ఆస్పెక్ట్స్ అనేవి స్పెషల్ కేసెస్ అనేవి స్పెషల్ క్యాలిక్యులేషన్స్ అనేవి ఒకసారి చూద్దామండి. ఓకే, ఒకటి రెండు ప్రాబ్లమ్స్ అనేవి చేయాలి. రైట్, ఒకసారి మీకు ఇక్కడ రైట్ ఒకసారి మీకు పేజ్ నెంబర్ 168 కి రండి అమ్మా. 168 కి రండి. 168 కి వచ్చి అందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ చేయండి. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా. రైట్, థ్యాంక్ యూ. రేపటి క్లాస్ లో డిప్రిసియేషన్ గురించి రిమైనింగ్ ఆస్పెక్ట్స్ మనం నేర్చుకుందాం. రైట్, థ్యాంక్ యూ.